ప్రతి మనిషికి అవకాశం వస్తుంది ఒక నిర్ణయం తీసుకోవడానికి. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం కొన్ని జీవితాలనే మార్చేస్తుంది. నా పేరు భరద్వాజ్. ఇది నా కథ. నా కథకి నేనే హీరో. సామి, సామి, నువ్వు బ్రతికే ఉన్నావా? పిలిస్తే పలకకపోయేసరికి పోయావనుకున్నా కదా. అసలు ఒక్క ఫోను లేదు, ఒక టీవీ లేదు. బిగ్ బాస్ హౌస్ ఫీలింగ్ ఒక అరగంటలో వచ్చేసింది సామి. ఇప్పుడు మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది. అసలు ఈ ఏరియా ఏంటి, అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం? నువ్వెవరు? ఇదంతా ఏంటి? సరిపోయింది పో. ఇది నా పరిస్థితి అనమాట. అవును సామి, మన ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? ఇప్పుడు నీకంత అవసరమా అది? చెప్పు స్వామి. కోహ్లీ. ఎందుకు? ఊరికే నీ బ్రెయిన్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడానికి అడిగానులే. రేయ్, ఈ సొల్లాపి ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడరా బాబు. చూసావు కదా ఎలా కట్టేసి వచ్చారో. నువ్వు ఎంత గింజుకున్నా అది రాదు స్వామి. అవును, మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. మనోడేంటి అసలు ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు? లేపుదాం, ఆగు.
నానా బుజ్జి లేమ్మా. హిస్ డెడ్. తను చనిపోయి చాలాసేపు అవుతుంది. ఊరుకో స్వామి, ఇందాక నువ్వు చచ్చావనుకున్నా కానీ లేవలా. అలాగే వీడియో లెగుస్తాడు. నువ్వు ఉండు, నేను ట్రై చేస్తా. బాబు చిట్టి లేమ్మా. తన బాడీ కింద బ్లడ్ చూస్తుంటే కనీసం ఒక 2 hours నుంచి బ్లీడ్ అవుతున్నట్టు. బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. బ్లడ్ లెవెల్స్ కంప్లీట్గా 0కి వచ్చేస్తున్నాయి. ముక్కు దగ్గర మట్టి కూడా కదలట్లేదు. దట్ మీన్స్ ఈజ్ డెడ్. ఇంకాసేపు అయితే స్మెల్ వస్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది వాడు చచ్చాడని. అసలు ఇన్ని విషయాలు ఎలా స్వామి? హౌ ఐసే ఐమ్ ఎ డాక్టర్. గ్రేట్ స్వామి. అదే డాక్టర్ బ్రెయిన్తో కొంచెం మనం ఎక్కడున్నావో చెప్పు. కనీసం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావైనా చెప్పు స్వామి. హలో. హలో సార్, నేను అటెండెంట్ మాట్లాడుతున్నాను హాస్పిటల్ నుంచి. ఎమర్జెన్సీ కేసు, చాలా బ్లడ్ పోయింది. ఓకే ఓకే, పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేసి రెడీగా ఉండండి. నేను బయలుదేరుతున్నాను. ఓకే సార్. ఓకే. అబ్బే ఏంటి స్వామి, సుకుమార్ సినిమాలో లాంటి ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఛా, రొటీన్ స్టోరీ. రేయ్, ఎవడు తీసుకొచ్చాడని నేను ఆలోచిస్తుంటే మధ్యలో ఏంట్రా నీ గోల? అసలు నిన్న ఎవడు తీసుకొచ్చాడు ఇక్కడికి? నేనా? నేను హలో బాలా. హలో. హలో. నమస్కారం. ఒరేయ్, ఆపరా నీ సోకులు. ఉద్యోగం నిలబడటానికి టైం అయింది. వెధవకి చదువు ఎదురిగి అబ్బలేదు. కనీసం స్పోర్ట్స్ కోటాలైనా ఉద్యోగం సంపాదించాడు, బతికించాడు. జాబ్ వచ్చి కూడా తిట్టించుకునేది ప్రపంచంలో నాకు తెలిసిన ఒక్కడవేరా. రేయ్, ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నావురా, కనీసం నీట్గా షేవింగ్ అయినా చేసుకోవాల్సిందిరా. ఆపు నాన్న, ఖాళీగా ఉన్నామని టీవీ చూడకుండా వచ్చే టైంకి వంట చేసి పెట్టు. చాలు చాలులే. బా, ఇప్పుడు దీని మీద వెళ్ళాలా? బ్రో, లిఫ్ట్ బ్రో, లిఫ్ట్ వరా రే. బ్రో, లిఫ్ట్ ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అవుతున్నాను. కొంచెం ఆఫీస్ వర్క్ లిఫ్ట్ ఇస్తారా? భయ్యా, నాకు హెల్త్ బాగాలేదు, నేను బైక్ డ్రైవ్ చేయలేను. మీరే డ్రైవ్ చేస్తారా? వీడేంటి లిఫ్ట్ అడిగితే రైడ్ చేయమంటున్నాడు? మన టైం బాగుంది. అలాగే అండి. ఫైల్ పట్టుకుంటారా?
అదేంటో కాని స్వామి, నాకు ఒక బక్రా దొరికాడు అనుకున్నాను, కానీ నేనే ఒకడికి బక్రా అవుతానని అసలు అనుకోలేదు. ఏయ్ 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 అమ్మా. బా అమ్మో, ఇంక లాభం లేదు. రేయ్ రేయ్ అమ్మా. రేయ్ అయిందా? ఆ. అమ్మా. ఏంట్రా అది? అసలు ఏంటి సెన్స్ ఉందా అసలు ఏమన్నా? యో ఉండు సామి, వచ్చింది అందుబాటులో ఉంది, నాకు అట్లీస్ట్ ఇదైనా ఉంది. ముందు నీ సంగతి ఆలోచించు. సామి, మనల్ని కూడా చంపేస్తారా? వాడు చంపాలనుకుంటే ఆల్రెడీ వీడితో పాటు మనల్ని చంపేసేవాడు. ఇలా చైన్లతో కట్టిపాడేశాడంటే వాడికి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏదో కావాలి. ముందు అదేంటో ఆలోచించు. సామి, అసలే మా ఇంట్లో షోట్ తట్టుకోలేక ఫస్ట్ డే జాబ్లో జాయిన్ అవుదని ఈరోజు వెళ్తుంటే ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు సామి. అంటే వీడికి నా జాబ్ కావాలంటావా? రేయ్, ఈ సోది కబుర్లు ఆపి ఈ చైన్ కట్ చేయడానికి ఏదైనా ఉందేమో చూడు. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. స్వామి, ఇక్కడ ఏదో కవర్ ఉంది. ఏయ్ తీ, అది ఓపెన్ చేయి. ఇదేదో వ్యాలెట్లో ఉంది స్వామి. ఏయ్, అది నా వాలెట్. అది అక్కడికి ఎలా వచ్చింది? రేయ్ నిన్నే. రేయ్ మాట్లాడవేంటి? రేయ్ రేయ్ ఏంటో చెప్పురా బాబు. రేయ్ నిన్నే. మాట్లాడరా, మాట్లాడుతుంది నీతోనే. రేయ్ ఏమైంది? రేయ్ మాట్లాడవేంటి? ఏమైంది? ఏముంది అందులో? చెప్పరా బాబు, ఏముందో? ఈ ఫోటో నీ పర్సులోకి ఎలా వచ్చింది? ఈ అమ్మాయి నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు? నా పర్స్ తీసినోడే అందులో ఫోటో పెట్టింటాడు. నీకు తెలుసా అమ్మాయి? నీకు అమ్మాయి ఎవరో తెలుసా?
ఆ అమ్మాయి ఎవరు నీకు తెలుసా రేయ్, ఇప్పుడున్న లెక్కల ప్రకారం అబ్బాయిలకు ఒక అమ్మాయి దొరకడమే కష్టం. అలాంటిది ఒక అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ప్రేమిస్తున్నానని చెప్తే పడుకుంటావని అడుగుతావా? నచ్చితే నచ్చావని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. అంతేకాని ఇలా పడుకుంటావా అని అడిగి లవ్కి అమ్మాయిలకి ఉన్న వాల్యూ తీయకు. ఏంటి అర్థమవుతుందా? భరత్, సార్, నువ్వు డెఫినెట్గా నేషనల్స్కి సెలెక్ట్ అవుతావు. ఇలాగే ఫోకస్డ్గా ఆడు. షో సార్. ఇంకొంచెం ప్రాక్టీస్ సెషన్స్ పెంచు. దట్స్ మై డ్రీమ్ సార్. ఐల్ డెఫినెట్లీ డూ ఇట్. ఆల్ ద బెస్ట్. ఈవినింగ్ ప్రాక్టీస్ సెషన్స్లో కలుద్దాం. ఓకే సార్. హే హాయ్. భరత్ అంటే నువ్వేనా? అవును. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేను మీకు ఎలా తెలుసు? అదే మొన్న కాలేజ్లో ఒక అబ్బాయిని ఫైటింగ్ చేసింగ్ కొట్టి మరీ లెక్చర్ ఇచ్చావుగా, తర్వాత కాలేజ్ అంతా నీ గురించే. ఓ అదా, అదేదో అలా జరిగిపోయిందిలేండి. నువ్వు అబ్బాయిలంటేనా అమ్మాయిలంటే కూడా పడుతుంటావా? షెల్ వి గో ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? కాఫీ? హలో, ఒక కప్ ఆఫ్ కాఫీ మాత్రమే అడుగుతున్నాను, నీ ఆస్తి అడగట్లేదు. ఓకే. ఏంటి చిన్నప్పుడు నేర్చుకోలేదా? సేవ్ ఎన్విరాన్మెంట్ బై షేరింగ్ బై. చలో. నీ గర్ల్ ఫ్రెండ్ రమ్య ఎలా ఉంది? రమ్యానా? పోనీ అనుష? అనుష ఎవరు? పోనీ సంధ్య? నాకు అర్థమైంది కానీ నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నమ్మొచ్చా? పోనీ నీకు ఏది ఫేవరబుల్గా ఉంటే అదనుకో. నీకెవరూ లేకపోతేనే కదా నాకు ఫేవర్. భరత్, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ రెండు మనుషుల కలయిక, రెండు ఆలోచనల సమాహారం, వర్ణించలేని ఒక అందమైన అనుభూతి. ఇలాంటి తొక్కల ఒపీనియన్స్ నాకేం లేవు. కానీ ఒక క్లారిటీ ఉంది. ఒక అమ్మాయి అవని అబ్బాయి అవని వాళ్ళు ఇష్టపడే ముందు ఆర్ బిఫోర్ లవ్ దే షుడ్ హ్యావ్ క్లారిటీ ఆన్ ఈచ్ అదర్స్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అలాంటి ఏ లవ్ అయినా హ్యాపీగా ఉంటుంది. అయితే నాకు ఓకే. దేనికి? అదే నిన్ను నీ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ చేయడానికి. అవును, నువ్వు ఏ అమ్మాయి పిలిచినా ఇలాగే వెళ్తావా? అవును, నువ్వు ఏ అబ్బాయినైనా ఇలాగే అడుగుతావా?
ఇందాక నుంచి ఒకటి అడుగుదాం అనుకున్నాను, అడగనా? అడుగు. అదేంటి ఇందాక నుంచి అదో రకంగా చూస్తున్నావు? చెప్పనా? చెప్పు. చెప్తే ఫీల్ అవ్వకూడదు మరి. అవును, చెప్పు. పక్కా ఫీల్ అవ్వకూడదు. అవును. ఏంలే, నీ తొడలు భలే సెక్సీగా ఉన్నాయి. చిచ్చి చి. హే కీర్తి, ఎక్కడున్నావు? ఇదేంటి కట్ చేసింది? ఎక్కడుందో ఏమో, మెసేజ్ చేద్దాం. గెస్ చెయ్యి ఎక్కడున్నాను. ఇవాళ దీనికి ఏదో అయింది. అచ్చా, కనుక్కో. నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే తెలిసిపోతుందంట. ఇప్పుడే చదివా బుక్లో. దామ్మా వచ్చేయి, త్వరగా కనుక్కొని. ఇదిగో ఇవన్నీ నా వల్ల అసలు కావు. చెప్పు ప్లీజ్. నో వే. కనుక్కో. ప్లీజ్ ప్లీజ్, అసలు నీ ఇంటెలిజెన్స్ ముందు నేనెంత? చెప్పు చెప్పు, ఎక్కడున్నావు? నో వే. నో వే. బై ద వే, నీ డ్రెస్ బాగుంది. గ్రీన్ సూట్స్ యూ. హే, ఎలా వచ్చావు? నువ్వే కదా ఏదో ప్రేమ ఇష్టం తెలిసిపోద్దానన్నావు. అవన్నీ ఉన్నాయి కాబట్టే నీ దాకా వచ్చా. అప్పుడే నా జీవితంలో నేను నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. భరత్, భరత్, చెప్పు. ఒకటి అడగనా? చెప్పు. చెప్తావా? చెప్తా. పక్కా? 100%. చెప్పనంటే నువ్వు ఇప్పుడు అడుగుతావా లేకపోతే ఇక్కడ నుంచి తోసేనా? అది నేను అక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? ఏంటిదా నువ్వు అడుగుతానంది? ఏముంది, ఇప్పుడు ప్రపంచంలో నువ్వు సైలెంట్గా ఉండే ఒకే ఒక్క ప్లేస్ లైబ్రరీ. ఇంకా దాన్ని మించి అదేదో బుక్ అన్నావు. ఇంకా అక్కడే ఉంటావు అనుకోని అక్కడికి వచ్చా. ఏడ్సావులే. భరత్, నేను ముందు చాలా అల్లరిగా అసలు ఏం భయం లేకుండా ఉండేదాన్ని. కానీ నీ విషయంలో మాత్రం అస్సలు అలా ఉండలేకపోతున్నాను. పైగా ఇప్పుడు చాలా భయం వేస్తుంది. నువ్వు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోవు కదా? హలో భరత్, ఎక్కడున్నావు? కీర్తి చెప్పు. నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. మా అన్నయ్యకి మన గురించి చెప్పేశాను. మనల్ని కలుస్తానన్నాడు. నువ్వు అర్జెంటుగా మన ప్లేస్కి వచ్చేసేయ్. అబ్బా ఇప్పుడా? నేను ప్రాక్టీస్లో ఉన్నా కీర్తి. రేయ్, మా అన్నయ్యరా. Bharat, Sir, this is not I'm expecting. You're preparing for nationals, not for some local tournaments. Keep this in mind and practice. అయినా కొన్ని డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నీ ఫోకస్ ఇక్కడ లేదు. అదేం లేదు సార్. ఓకే, ఇవాళ August 29th. ఇంకా ఎగ్జాక్ట్లీ 1 month ఉంది. దిస్ ఇస్ నాట్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. ఈస్ దిస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ గేమ్? నో సార్. దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఆ టైంలో
నాకు తనకన్నా గేమే ఇంపార్టెంట్ అనిపించింది. ఆ తర్వాత మొబైల్ ఆఫ్ చేసింది. కాలేజ్కి రావటం కూడా మానేసింది. చాలా ట్రై చేశాను, బట్ దే వాజ్ నో యూజ్. ఇదే డేట్కి నేను తనతో లాస్ట్ మాట్లాడింది. అంటే ఈ డేట్కి నీకు ఈ అమ్మాయికి మనం ఇక్కడ ఉండటానికి ఏదో సంబంధం ఉంది. నాకు దీనికి ఏం సంబంధం లేదు. మధ్యలో వీడు ఉన్నాడు కదా, వీడేదైనా చేస్తుంటాడు. ఇక్కడ మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు. somebody is watching us. మనం ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడి మనం ఇక్కడి నుంచి ఎలాగైనా నువ్వేదో దాచిపెడుతున్నావు. నీకు ఆ 29th ఆగస్ట్కి ఏదో సంబంధం ఉంది. అదేంటో చెప్పు. చెప్తా చెప్తా నా పేరు కృష్ణ కశ్యప్. నేను హైదరాబాద్లో ఒక రెస్పెక్టెడ్ డాక్టర్ని. నాకున్న ఒకే ఒక తోడు నా భార్య చైత్ర. తనే నా బలం, తనే నా బలహీనత. మధురాతి మధురమే నీతో గడిపే క్షణం, గడపాలనుందే నీతోనే నా జన్మలు ప్రతిక్షణము. మధురాతి మధురమే నీతో గడిచే క్షణం, గడవాలనుందే నీతోనే నా జన్మలు అనుక్షణము. మధురాతి మధురమే నీతో గడిపే క్షణం, గడిచే క్షణం. నువ్వు లేని క్షణమేవో యుగమల్లే గడిచేనే, నువ్వు లేని క్షణమేవో యుగమల్లే గడిచేనే. తపించాని నీ కోసం తాపసివలే, నువ్వు లేని క్షణమేవో యుగమల్లే గడిచేనే. జపించాని నీ పేరే ఊరు శివలే. కాలం తెలియదే నీతో కలిసి ఉంటే, ప్రాణం నిలువదే నిన్నే చూస్తూ ఉంటే. అందంగా నువ్వే నన్నే పొగుడుతుంటే, వ్యంగ్యంగా నిన్నే మాటలతో ఆట పట్టేస్తుంటే. మధురాతి మధురమే నీతో గడిపే క్షణం, గడిచే క్షణం.
అలిగే ఆ క్షణమెంతో అందంగా కనిపించే అలిగే ఆ క్షణమెంతో అందంగా కనిపించే తపోభంగమే చేసే ఊర్వశివలే అలిగే ఆ క్షణమెంతో అందంగా కనిపించే తపోధ్యాసమర్పించే రాక్షసివలే ఒకటే కోరిక మరు జన్మంటూ ఉంటే నన్నే వీడక నా తోడై నువ్వుంటే కలలో కోరిక కనులారా వింటున్నా ఎప్పుడు చూడని ఓ అద్భుతమే నీ కంటున్నా మధురాతి మధురమే నీతో గడిపే క్షణం గడపాలనుందే నీతోనే నా జన్మలో ప్రతి క్షణం మధురాతి మధురమే నీతో గడిచే క్షణం గడవాలనుందే నీతోనే నా జన్మలో అనుక్షణము మధురాతి మధురమే నీతో గడిపే క్షణం గడిచే క్షణం. ఒక్క నిమిషం, ఐల్ బి బ్యాక్. ఓకే. హలో, చైత్ర 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 ప్లీజ్, చైత్ర ఏమైంది? చైత్ర ప్లీజ్ లే, చైత్ర ప్లీజ్ గెట్ అప్. చైత్ర చైత్ర comment, share, like, subscribe to Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe Clapboard Production. Please subscribe Clapboard. Hi guys, name me Hemachandra. Please do subscribe to Clapboard. Hi, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.